రూ. 1000 మా నాన్నకు వచ్చే జీతం రూ. 800 అప్పుడు. రూ. 1000 అంటే ఏం చేయాలి? నెలకి రూ. 100 చొప్పున కటింగ్. 10 నెలల పాటు. అంటే 10 నెలల పాటు మేము మా ఇంటి ఖర్చులు తగ్గించుకుని చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇంకో 200 పైన ఖర్చులు అవుతాయి కదా. 800 ఉట్టి దీనికి, మందులు తినటానికి వీటికి అయ్యేటప్పుడు ఇంకో 400. అంటే ఏడాది పాటు రూ. 100 చొప్పున మా నాన్న జీతం కట్ చేసుకుంటే నా ఆపరేషన్ నడిచింది. అంటే నేననేది ఒక పేదవాడి కుటుంబపు యొక్క ఘోష అట్లా ఉంటుంది. అప్పటికి ఆరోగ్యశ్రీలు ఇట్లాంటివి ఏం లేవు. గవర్నమెంట్ హాస్పిటల్లో చేసేటటువంటి ఇది ఉండదు కదా, భయం. అప్పుడు చేస్తారో లేదో ఎట్లా ఉంటుందో ఏంటో అనేటటువంటి. ప్రైవేట్ హాస్పిటల్ చేయించుకుంటే నడిచినటువంటి సిచ్యువేషన్. ఇవాళ పరిస్థితి ఏంటి? ఇక్కడ చేసే పరిస్థితుల్లో ఉన్నదా? ఎందుకు ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇప్పుడు ఇవాళ అపెండిసైటిస్ వచ్చినోడు ఎన్ని రోజులు తిరుగుతాడు హాస్పిటల్ చుట్టూ? ఇక డబ్బులు ఉంటే వెళ్ళి చేయించుకోవాలి, డబ్బులు లేకపోతే చచ్చిపోవాలి, లేదా రోగం ముదిరిపోతుంది, పెరిగిపోతుంది, దారుణం అయిపోతుంది. ఇప్పుడు నాకు బాగా గుర్తు, మా అమ్మకి ఇట్లాగే ఇప్పుడు మాకు ఈ ఆరోగ్యం అంటే నేను ఆరోగ్యం మీద బాగా స్ట్రెస్ ఎందుకు చేస్తానంటే అనుభవించిన వాళ్ళం. మా అమ్మకి ఈ క్యాన్సర్ ఎందుకు అయ్యిందంటే ఓ పుండు వచ్చేది, దాన్ని పట్టించుకోలేదు ఆవిడ, ఎందుకు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళంత ఖర్చు అన్నటువంటి ఉద్దేశంతో.